హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో తెలంగాణ టెట్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది. కొద్ది రోజుల్లో మనకు పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇలాంటి సమయంలో మనము ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది ఒకటి లైవ్ గా మీకు రాసి చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అస్సలు కూడా ఇలాంటి తప్పులు మాత్రం చెయ్యొద్దండి. చాలా మంది తెలిసి తెలియక ఇలాంటి తప్పులు చేసి మరి వాళ్లకు వచ్చేటటువంటి మార్కులను కూడా మరి కోల్పోతారు. కాబట్టి మరి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని ఈ వీడియోలో చూద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో మరి షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్ కి మరి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బయోమెట్రిక్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక సిస్టమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క సిస్టమ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు గమనించాల్సినటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే గనక ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే క్యాండిడేట్ నేమ్ గాని, సబ్జెక్ట్ గాని, ఇక్కడ ఫోటో గాని, ఈ మూడు అంశాలు మీకు సంబంధించినవేనా కావా, మీ డీటెయిల్స్ ఏనా కావా అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సబ్జెక్టు రాంగ్ చూపించినా గానీ, మీ ఫోటో కాకపోయినా గానీ, అదే విధంగా మీ యొక్క నేమ్ కాకపోయినా గానీ, ఎలాంటి మిస్టేక్ ఉన్నా గానీ అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ కి వెంటనే చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్, మీకు అలాట్ అయినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో మరి అందులో మనకు స్క్రీన్ అనేది చాలా విజిబుల్ గా, చాలా క్లీన్ గా, నీట్ గా ఉన్నదా లేదా అనేది చూసుకోండి. ఓకేనా? అదే విధంగా మనం మౌజ్ తోనే మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి సో మౌజ్ అనేది ఎంత ఫాస్ట్ గా మూవ్మెంట్ అవుతుంది పైకి కిందికి, అదే విధంగా మరి ఇట్లా మొత్తం స్క్రీన్ మొత్తం మీద మరి మౌస్ అనేది క్లిక్ అవుతుందా లేదా, మూవ్ అవుతుందా లేదా అనేది చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ పని చేయకపోతే గనక వెంటనే ఇన్విజిలేటర్ కు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. బికాస్ ఎందుకంటే కొన్ని సార్లు మనకు వచ్చినటువంటి సిస్టమ్ మౌస్ అనేది కరెక్ట్ గా పని చేయకపోతే గనక మనము ఏదైతే ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ఆప్షన్ అనుకున్నామో దాని మీద క్లిక్ చేసేటప్పుడు అది క్లిక్ కాకపోతే గనక మీకు ఉన్నటువంటి టైం అనేది కిల్లింగ్ అవుతుంది. సో మీకు మరి టైం అనేది కోల్పోతారు. కాబట్టి ఇది గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? సో మరి ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ మీకు మొత్తం చెప్తారు. సో పాస్వర్డ్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారండి. హాల్ టికెట్ నెంబర్ అయినా ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అయినా ఏదో ఒకటి ఉంటుంది. సో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏంటి సార్ ఇదంటే గనక ఇన్స్ట్రక్షన్స్ అండి. సో ఒకసారి చదువుకోమని చెప్తారు ఇన్స్ట్రక్షన్స్ అనేవి. సో ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో ఏంటి సార్ అవి అంటే గనక మనకి ఇక్కడ రైట్ సైడ్ ప్యానెల్లో ఏవైతే క్వశ్చన్స్ నెంబర్స్ కనిపిస్తాయో 1 నుంచి 150 వరకు, సో ఆ యొక్క క్వశ్చన్స్ కి సంబంధించినటువంటి కలర్ ఏ విధంగా ఉంటే దాని యొక్క మీనింగ్ ఏముంటుంది అని చెప్పేసి ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. ఓకేనా? సో మనకి ఈ విధంగా కలర్ ఉంటే గనక ఇక్కడ గమనించండి. సో మన ఆ యొక్క క్వశ్చన్ ని మనం అసలు ఇప్పుడు మొత్తానికే ఇప్పటి వరకు కూడా విజిట్ చేయనట్టు లెక్క. ఓకేనా? సో సిల్వర్ కలర్ లో ఉంటే, అదే రెడ్ కలర్ లో ఉంటే గనక మనం అసలు ఆన్సర్ చేయనట్టు, క్వశ్చన్ చదివినాం కానీ ఆన్సర్ చేయనట్టు అని చెప్పేసి ఇక్కడ అర్థం అనమాట. ఓకేనా? అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మరి యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్. సో గ్రీన్ కలర్ లో ఉంటే ఆన్సర్ చేసినట్టు, అదే విధంగా వైలెట్ కలర్ లో ఉంటే గనక క్వశ్చన్ చదివినాం కానీ దాన్ని రివ్యూ కోసం తీసుకున్నాము ఆ యొక్క క్వశ్చన్ అనేది ఇక్కడ అర్థం వస్తుంది అనమాట. అంటే మళ్ళీ ఇంకొకసారి ఆ యొక్క క్వశ్చన్ ని మనం విజిట్ చేసి సో ఏదైతే డౌట్ఫుల్ గా ఉన్నటువంటి ఆప్షన్ ఉంటుందో దానిపైన మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఈ ఇంకొక వైలెట్ కలర్, అదే విధంగా మనకు మధ్యలో లైట్ గ్రీన్ అనేది ఇచ్చాడు అనమాట. సో దీని అర్థం ఏంటంటే గనక మనం ఏదైతే క్వశ్చన్ కి రివ్యూ తీసుకున్నామో సో మనం ఆ యొక్క ఆప్షన్ ని మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి ఆన్సర్ అయితే చేసాము కానీ మళ్ళీ దాన్ని ఇంకొకసారి రివ్యూ తీసుకుంటాను అని చెప్పేసి దాని అర్థం అనమాట. ఓకేనా? సో ఒకవేళ మీరు ఆప్షన్ అనేది చేంజ్ చేయకపోతే అదే ఫైనల్ ఆన్సర్ గా వాళ్ళైతే మరి తీసుకోవడం జరుగుతుంది అన్నట్లుగా ఇక్కడ మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనకు టిక్ బాక్స్ వస్తుంది అనమాట. సో ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది
ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనకు సైకాలజీ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఆటోమేటిక్ గా ఫస్ట్ సైకాలజీ ఉంటుంది కాబట్టి, సో సైకాలజీ తెలుగు, ఇంగ్లీషు, సోషల్, సో పేపర్ 1 వాళ్ళైనా సరే, మ్యాథ్స్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, సో ఇందులో మీకు ఏదైతే బాగొచ్చో దాని మీద మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాసేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. బికాస్ ఎందుకంటే సైకాలజీలో ఒక స్టార్టింగే 2-3 బిట్లు చాలా హార్డ్ బిట్స్ వచ్చాయనుకోండి, ఇక నా పని అయిపోయింది, సో ఎగ్జామ్ చాలా హార్డ్ గా ఉంది, సో నేను ఎగ్జామ్ మంచిగా రాయలేనేమో, నాకు మంచి స్కోర్ రాదేమో అనేటటువంటి నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది నీకు. సో అందుకని సోషల్ కంటెంట్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 90% మరి చిన్నప్పటి నుంచి బాగా చదివినటువంటి సబ్జెక్టు కాబట్టి మీకు ఈ యొక్క సబ్జెక్టు పైన బాగా గ్రిప్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది రాయడం వలన మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇందులో మీకు అన్ని తెలిసినటువంటి క్వశ్చన్స్ 90% వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క ప్రయత్నం అయితే మీరు చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదే విధంగా తెలుగు ఆన్సర్ చేసేటప్పుడు నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను, ఫస్ట్ ఏదైనా ప్యాసేజ్ వచ్చినట్లయితే అది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ, సో దాని కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ చదవండి. ఫస్ట్ ప్యాసేజ్ చదవకండి, డైరెక్ట్ గా 2-3 సార్లు ప్యాసేజ్ చదువుతా ఉంటారు. ఆ విధంగా చెయ్యకండి, టైం కిల్లింగ్ అవుతుంది. సో దాని కింద ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ చదవండి, దాని తర్వాత ప్యాసేజ్ చదివి మరి ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు సమయం చాలా అంటే చాలా మరి సేవ్ అవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ కంటెంట్ చేయండి, దాని తర్వాత లాంగ్వేజెస్ తెలుగు చూసుకోండి, తర్వాత సైకాలజీ చేయండి. ఇంగ్లీష్ ఒకవేళ టఫ్ గా మీకు అనిపిస్తే గనక లాస్ట్ లో ఇంగ్లీష్ అనేది చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా ఆన్సర్ చేసేటప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా మంది సో ఈ విధంగా పెట్టేస్తారు, మార్కు ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. సో మరి సేవ్ అండ్ నెక్స్ట్ కంపల్సరిగా మీరు క్లిక్ చేయాలి ప్రతి దానికి కూడా, అంటే అప్పుడే అది ఆన్సర్ అనేది తీసుకుంటుంది. గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి నేను ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఓకేనా. సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఆ క్వశ్చన్ నెంబర్ 2 అనేది సో మనకు ఆన్సర్ అనేది గ్రీన్ కలర్ అయ్యింది. సో అది సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయడం వల్ల అది గ్రీన్ అయిపోయింది, ఓకేనా. కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ దీనికి దగ్గరికి వస్తారు, మళ్ళీ ఏదో ఒకటి చేంజ్ చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 2నే మళ్ళీ క్లిక్ చేశారు. క్లిక్ చేసి ఏం చేస్తారంటే సో ఇక్కడ ఆప్షన్ ఇట్లా చేంజ్ చేసి ఆప్షన్ 4 అనుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఈ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకుండా ఏం చేస్తారంటే ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్ళిపోతారు. సో అక్కడ మీరు చేంజ్ చేసినటువంటి ఆప్షన్ సేవ్ అనేది కాదనమాట. ఫస్ట్ ఇచ్చిన దాన్ని మీరు మళ్ళీ చేంజ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కంపల్సరిగా మీరు ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. గమనించండి, ఓకేనా. సో ఈ విధంగా చేయండి. అదే విధంగా ఎగ్జామ్ రాసేటప్పుడు మరి చాలా మంది డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ లో కూడా చేసినటువంటి మిస్టేక్స్ ఏంటంటే పేపర్ 1 వాళ్ళు ఒక సెషన్ లో మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సైకాలజీ కానీ ఏదైతే అప్పుడు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కంటెంట్ అవన్నీ రాసుకుంటూ వెళ్ళినారు, లాస్ట్ లో మెథడ్ ఉందండి, ఆ మెథడ్ మొత్తానికే మర్చిపోయినారు వాళ్ళు. ఆ యొక్క ట్యాబ్ అనేది ఇక్కడ కనిపిస్తలేదు అనమాట స్క్రీన్ పైన వాళ్ళకి. సో మరి మేము ఇంకా ఇంతేనేమో ఎగ్జామ్ టోటల్ గా అయిపోయినాయేమో అని చెప్పేసి అనుకున్నారు. సో దాని వల్ల వాళ్ళకైతే మార్క్స్ అయితే మరి ఆటోమేటిక్ గా వాళ్ళందరూ కూడా అలాంటి మార్కులు మరి కోల్పోవాల్సి వచ్చింది. జాబ్లు మరి అట్లాంటి వాళ్ళు చాలా మంది కోల్పోయారు. సో అలాంటి మిస్టేక్స్ చేయకండి. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క సెక్షన్, ఇక్కడ సైకాలజీ సెక్షన్ ఉంది కదా, అందులో 30కి 30 అన్ని ఆన్సర్ చేశారా లేదా, అన్ని గ్రీన్ కలర్ అయినాయా లేదా చూసుకోండి. అదే విధంగా తెలుగుకి వెళ్ళండి, తెలుగులో కూడా మళ్ళీ అన్ని మనకు కరెక్ట్ గా 30కి 30 అక్కడ కరెక్ట్ గా ఉన్నాయా లేదా సో అనేది మీరు కరెక్ట్ గా ఒకసారి చెక్ చేసుకోండి. అవసరమైతే మీకు రఫ్ పేపర్ అనేది ఇస్తారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా రాసుకోండి. 150 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశానా లేదా అని చెప్పేసి ఒకసారి రాసుకోండి. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అనేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీరు ఏదైనా ఎగ్జామ్ కి ఏదైనా క్వశ్చన్ కి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అనుకున్నాం అనుకోండి. సో మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ ఆ యొక్క క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి నేను విజిట్ చేసి చూసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని ప్రశ్నలకు సంబంధించి మనకు ఆన్సర్ అనేది గుర్తుకు రాదు. సో మళ్ళొక్కసారి దాన్ని విజిట్ చేసి దానికి మనము ఆన్సర్ ఇవ్వచ్చు. ఆప్షన్ చేంజ్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే అది గ్రీన్ అయిపోతుంది. లేదు అంటే గనక మీరు ఫస్ట్ ఏదైతే మరి ఆప్షన్ ఇచ్చారో అదే ఫైనల్ ఆన్సర్ గా తీసుకుంటుంది అనమాట. టైం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకా మీకు సమయం సరిపోలేదు, సో ఈ వైలెట్ కలర్ లో అంటే రివ్యూ తీసుకున్నటువంటివి ఏవైతే డౌట్ఫుల్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఇంకా కూడా మీకు 30 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఆ 30 కూడా మీరు మళ్ళీ ఆప్షన్ చేంజ్ చేయకపోతే గనక అది ఆటోమేటిక్ గా ఫస్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్ నే
సేవ్ చేసుకుంటుంది, ఇది గమనించండి. దానికి మార్కులను కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే ప్రతి ఒక్క సెక్షన్ అనేది అన్నిటికీ మనం ఆన్సర్ చేసామా లేదా ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఆన్సర్డ్, ఇక్కడ మనకు ఎన్నిటికి ఆన్సర్ చేసామనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మూడింటికి నేను ఇప్పుడు ఆన్సర్ చేశాను. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే తెలుగు సెక్షన్ లో ఉన్నటువంటి 30 క్వశ్చన్లకి మనం ఆన్సర్ చేసామా లేదా ఒకసారి ఇక్కడ గమనించండి. అదే విధంగా ఎన్నిటికి ఆన్సర్ చేయలేదు అని ఇక్కడ చూపిస్తుంది. సో నాట్ విజిటెడ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, అదే విధంగా మనకు ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ, సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఈ విధంగా. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మరి ఫస్ట్ అయితే మీకు బాగా వచ్చినటువంటి కంటెంట్ రాసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా ప్రతి ఆన్సర్ చేసేటప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కంపల్సరిగా మీరు క్లిక్ చేయాలి, లేకపోతే అది సేవ్ కాదండి ఆప్షన్ అనేది. సో జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా మరి ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకా ఏమన్నా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే గనక కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. మంచిగా రాయండి ఎగ్జామ్ అనేది. సో ఫస్ట్ కూల్ గా ఉండండి. ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో మీకు అన్ని తెలిసినటువంటి క్వశ్చన్స్ అక్కడ రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.